క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు పాము కమల్ మనోహర్ మరియు కుటుంబ సభ్యులు. పాము కమల్ మనోహర్ తల్లి కీర్తిశేషులు పాము ఏంజిలమ్మ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. కీర్తిశేషులు ముచ్చి జోసెఫ్ 25వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి భార్య ముచ్చి మరియరత్నం మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దిండిగల్ మేత్రాసనం తమిళనాడు. దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు కీర్తిశేషులు ఆరోగ్యస్వామి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కీర్తిశేషులు ఇరుదయరాజ్ రిటైర్డ్ డిఈఓ, ఫాదర్ డాక్టర్ లూర్దిరాజ్, ఎస్జే, ప్రదీప్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి లూర్దుమారెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. మహేంద్ర కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మనీష్కు అమెరికాలో ఉద్యోగం దయచేయమని, మహీర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలో మంచి మార్కులు దయచేయమని మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు కోనేటి ప్రసాద్ గారి జ్ఞాపకార్థ కూడిక సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సంకురి బలశౌరయ్య మరియు సుశీల కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం తేలప్రోలు విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న ధీరజ్ హర్షకి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సూరారం విచారణ. కరుణగిరి ఆలయం. జేసీ బెంజమిన్ పాల్, జేసీ రవళి మేరీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. జడ్డు అశ్వంత్ రెడ్డి గారికి దేవుని చిత్తంలో మంచి ఉద్యోగం, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సామాన్య కాలం, ఈ 6వ ఆదివారం నాడు ప్రభు మనలందరినీ కూడా తన దివ్య పూజా బలికి ఆహ్వానిస్తూ ప్రభు మనందరికీ కూడా ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలను ఇస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఆయన మనలందరినీ కూడా ఉద్భవింపచేసి తన ప్రేమను మనకు పంచుతూ ఆ దేవుని యొక్క బిడ్డలుగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నారు. కానీ మానవులుగా మన బలహీనతల వలన ఈ లోక వ్యామోహాలు కావచ్చు, ఈ లోకము మీద ఉన్నటువంటి ప్రీతి కానీ ఆశలతో చాలాసార్లు ఆ ప్రభునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని మన మాటల ద్వారా, క్రియల ద్వారా, చేతల ద్వారా దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నాం. ఆ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను, ఆ ప్రభుని యొక్క ప్రేమానురాగాలను మనం పరిపూర్తిగా వినియోగించుకోలేకపోతూ ఉన్నాం. అందుకే ప్రభు అంటూ ఉన్నారు ఈ రోజున, ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఎవరైతే పరిపూర్తిగా సద్వినియోగపరుచుకొని నా బిడ్డలుగా జీవిస్తారు, ఆ దైవ ప్రేమ, ఆ పవిత్రాత్మ సహకారముతో ముందుకు కొనసాగుతారో వారే ధన్యులవుతారు, దీవించబడతారు. ఈ పూజాబలిలో మనం పాలు పంచుకునే మనము చాలాసార్లు మన బలహీనతల వలన దేవునికి దూరమైనటువంటి సందర్భాలను జ్ఞప్తికి తెచ్చుకొని దేవుని బిడ్డలుగా ప్రభుని ముందట పశ్చాత్తాపడదాం, పాప మన్నింపును కోరుకుందాం, చేసిన తప్పిదముల కొరకు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములొప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమా, మహిమా, సర్వేశ్వరునికి
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములలో ఉండుమని మాట ఇచ్చుచున్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమనర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందించమని అర్చించుచున్నాం. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు ఏ నరుని పాపం చేయమని ఆజ్ఞాపింపడు. మొదటి పట్నము. శిరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. మొదటి పట్నము. శిరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. నీవు కోరుకుందువేని ప్రభుని ఆజ్ఞలు పాటింపవచ్చును. అతనిని అనుసరింపవలెనో లేదో నిర్ణయించినది నీవే. ప్రభువు నిప్పును నీళ్లను కూడా నీ ముందుంచెను. చేయి చాచి వానిలో నీకిష్టము వచ్చినది తీసుకొనుము. మృత్యువు జీవము కూడా నరుని ముందట నున్నది. అతడు తాను కోరుకున్నది తీసుకోవచ్చును. ప్రభువు విఘ్నము అనంతమైనది. ఆయన మహాశక్తిమంతుడు, సర్వమును పరిశీలించువాడు. ఆయన నరులు చేయు ప్రతి కార్యమును గమనించును. తన పట్ల భయభక్తులు చూపు వారిని కాపాడును. ప్రభువు ఏ నరుని పాపము చేయమని ఆజ్ఞాపింపడు. ఎవనికి చెడ్డను చేయుటకు అనుమతి నీయడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. అనుసరించువారు ధన్యులు. నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ప్రభు ఆజ్ఞలను పాటించుచు పూర్ణ హృదయముతో అతనిని వెదుకువారు ధన్యులు. అందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. అనుసరించువారు ధన్యులు. ప్రభు, మేము నీ ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటింపవలెనని నీవు నియమము చేసితివి. నేను స్థిరబుద్ధితో నీ కట్టడలను అనుసరించిన ఎంత బాగుండును. అందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. అనుసరించువారు ధన్యులు. నీవు ఈ దాసుని కరుణించినచో నేను బ్రతికిపోయేదను. నేను నీ వాక్యమును పాటింతును. నీవు నా కన్నులు తెరువుము. నేను నీ ధర్మశాస్త్రము నందలి అద్భుత విషయములను గ్రహింతును. అందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. అనుసరించువారు ధన్యులు. ప్రభు, నీ కట్టడల భావమును నాకు విశదీకరింపుము. నేను వానికి సదా విధేయుడగుదును. నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నేను దానికి బుద్ధుడగునదును. పూర్ణ హృదయముతోనూ దానిని పాటింతును. అందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ధన్యులు. లోక సృష్టికి పూర్వమే జ్ఞానమును దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. 2వ పఠనము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనము వరకు. 2వ పఠనము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనము వరకు.
సహోదరులారా, పరిపక్వము నొందిన వారితో నేను జ్ఞానముతో మాట్లాడుచున్నాను. కానీ ఆ జ్ఞానము లౌకికమైనది కాదు, నశించడి లౌకిక పాలకుల జ్ఞానము కూడా కాదు. నేను రహస్యముగా ఉన్న దేవుని జ్ఞానమును బోధించుచున్నాను. అది మరుగైయుండెను. లోక సృష్టికి పూర్వమే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ లౌకిక పరిపాలకులకు ఎవరికిని ఈ జ్ఞానమును గూర్చి తెలియదు. వారికి తెలిసియున్నచో మహిమాన్వితుడగు ప్రభువును సిలువ వేసడి వారు కారు. కానీ పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా ఎవడును ఎన్నడును కననిది విననిదియు ఎన్నటికైనను సంభవింపగలదని ఎవడును భావింపనిదియు అగు దానినే తనను ప్రేమించు వారికై దేవుడు సిద్ధమునర్చెను. కానీ తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించెను. ఆత్మ అంతయును వెదకును, దేవుని సంకల్పము అగోచరమగు లోతులను కూడా వెదకును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 37వ వచనం వరకు. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధములను రద్దు చేయవచ్చితినని తలంపవలదు. నేను వచ్చినది దానిని పరిపూర్ణమొనర్చుటకే కానీ రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను. కాబట్టి ఎవడు ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరిచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికుడిగా పరిగణించబడును. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితమును జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను.
నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు న్యాయాధిపతి తీర్పునకు గురియగునని పూర్వులకు శాసించబడిన మాట మీరు వినియున్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. తన సోదరుని వ్యర్థుడ అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. కనుక బలిపీఠ సన్నిధికి మీ కానుకలను తెచ్చినప్పుడు నీ సహోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకలను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకలను చెల్లింపుము. నీపై నీ విరోధి వాద్యము తెచ్చి నిన్ను న్యాయాధిపతి వద్దకు తీసుకొని పోవున్నప్పుడు మార్గమధ్యముననే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను చెరవేయించును. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు. వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు వినియున్నారు కదా. కానీ నేనిప్పుడు నొక్కి వక్కాణించుతున్నదేమనా, కామేచ్ఛతో పరస్త్రీని పరికించు ప్రతి వ్యక్తి ఆమెతో మనసున వ్యభిచరించినట్లే. కనుక నీ కుడికన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకమున పాలగుట కంటే నీ అవయములలో ఒకదానిని కోల్పోవుట మేలు. నీ కుడి చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ దేహమంతయు నరకమున పాలగుట కంటే నీ అవయములలో ఒకదానిని కోల్పోవుట మేలు. తన భార్యను విడువ నించువాడు విడాకుల పత్రమును ఇయ్యవలెను అని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు చెప్పునదేమనగా, వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడు ప్రతి వ్యక్తి ఆమెను వ్యభిచారిణిని చేసిన వాడగును. అట్లు విడనాడబడిన స్త్రీని వివాహమాడినవాడు ఆమెతో వ్యభిచరించిన వాడగును. నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్పవలయను అని పూర్వీకులు చెప్పుబడిన దానిని మీరు వినియున్నారు కదా. కానీ నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా, మీరు ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనకూడదు. పరలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలన అది దేవుని సింహాసనం. భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలయన అది ఆయన పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు, ఏలయన అది ఆ మహారాజు నగరం. నీ తల వెంట్రుకను ఒక్కదానినైనను నల్లగా గాని లేక తెల్లగా గాని చేయజాలని నీవు నీ తలపై ఒట్టు పెట్టుకొనకము. మీరు చెప్పదలిచిన దానిని అవును కాదు అను వానితో సరిపుచ్చవలెను. అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చినవే. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజున స్కూల్లో ఒక టీచర్ గారు పిల్లలందరికీ కూడా ఒక మంచి పాఠము నేర్పాలి అని ఒక పిల్లవాడిని పిలిచి, ఒక తప్పు చేసినటువంటి ఒక చిన్న పిల్లవాడిని పిలిచి ఒక గ్లాసు నీళ్లు వాడి అరిచేతిలో పెట్టి పట్టుకోమంది. ఆ టీచర్ గారు ఆ బాబుని అడుగుతూ ఉంది, ఆ స్టూడెంట్ని, చేతులు నొప్పి వస్తున్నాయా అంటే లేదండి బాగానే ఉంది అన్న. వెంటనే ఆ టీచర్ గారు అన్నారు, సరే 1 గంట సేపు అరచేతిలోని అలాగే పట్టుకొని ఉండమన్నప్పుడు ఆ కుర్రవాడు, ఆ పిల్లవాడు చక్కగా ఆ చేతుల్లో పట్టుకొని ఉన్నప్పుడు సమయము గడిచే కొద్దీ కూడా చేయి వణకటం ప్రారంభించింది. ఆ బరువుకి పట్టుకోలేకపోతూ ఉన్నాడు. అప్పుడు ఆ టీచర్ గారు అన్నారు, ఎలా ఉంది అంటే, ఆ స్టూడెంట్ అంటూ ఉన్నాడు, చాలా కష్టంగా ఉంది టీచర్ అని అంటూ ఉన్నారు. అప్పుడు ఆ టీచర్ గారు చాలా చక్కగా సమాధానం ఇచ్చింది,
తప్పు చేసినప్పుడు మొదట్లో మనకి కూడా చాలా సులువుగా ఉంటుంది. ఆ గ్లాస్ని మొట్టమొదటి చేతిలో పెట్టుకున్నప్పుడు ఎంత తేలికగా ఉందో కష్టం అనిపించలేదు. కానీ అదే గ్లాసుని 1 గంట సేపు చేతిలో పెట్టుకుని మోస్తూ ఉన్నప్పుడు చాలా బరువుగా మోయలేక వణికిపోయాడు. అలాగే మనము కూడా పాపము చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు మొట్టమొదట్లో అది బాగానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది. కానీ ఆ పాపాలన్నీ కూడా మనలో రోజు రోజుకి పేరుకుపోయినప్పుడు, తప్పులన్నీ కూడా మన మనసులో, మన హృదయంలో పేరుకుపోయినప్పుడు, పెరిగిపోయినప్పుడు అవి భారముగా మారతాయి అని చాలా చక్కని గుణపాఠాన్ని చెప్పింది. వెంటనే ఆ పిల్లలందరూ కూడా అర్థము చేసుకున్నారు. అదే ప్రియబిడ్డలారా, ఈ రోజున ఈ సామాన్య కాలం, ఈ 6వ ఆదివారం నాడు ప్రభు మనందరికీ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలను ఇచ్చారు. చాలా చక్కగా జీవించమని మనలందరినీ కూడా ఆహ్వానించారు. తన ప్రేమలో ఎదగమని, దేవుని బిడ్డలుగా జీవించమని ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఈ లోకంలో ప్రభుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క విశ్వాసములో బలపడుతూ, దృఢపడుతూ ముందుకు సాగమని ఆహ్వానించినటువంటి ఆ ప్రభు. కానీ మానవులుగా మనందరము ఆ తప్పిదాల వలన దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించటం ద్వారా ఈ పాపాలను రోజు రోజుకి పెంచుకొని మన యొక్క జీవితాన్ని భారము చేసుకుంటూ ఉన్నాం. అందుకే ప్రభు మన విశ్వాసాన్ని గురించి ఈ రోజున పలుకుచు, మనము మన యొక్క విశ్వాసం అనేది మన ఆచారాలకే పరిమితమైందా, లేక మన హృదయాన్ని మార్చేటటువంటి, లేక దేవుని చెంతకు ఇచ్చేటటువంటి బిడ్డలుగా మనం మలుస్తూ ఉందా మన విశ్వాసం? ఇది చాలా లోతైనటువంటి ప్రశ్న మామూలుగా మనం ఆలోచించినప్పుడు. అందుకే ప్రభు ఈనాడు చాలా చక్కగా శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథంలో మొదటి పట్టణంలో ఆ ప్రభు 2 ప్రశ్నలను మన ముందు ఉంచుతూ ఉన్నారు. జీవాన్ని, మరణాన్ని నేను మీకు ఇస్తూ ఉన్నాను, నిప్పును నీళ్లను మీ ముందే ఉంచుతూ ఉన్నా, నిర్ణయం మీదే. ఆ నిర్ణయం తీసుకునేదని ఆ స్వేచ్ఛను మనకిస్తూ ఉన్నారు. మంచా చెడా, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనే దానిని దేవుడు మనందరికీ కూడా మన ముందు ఉంచుతూ ఉన్నారు. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనములు అంటూ ఉన్నారు, అతడు నరులు చేయు ప్రతి కార్యమును గమనించును, తన పట్ల భయభక్తులు చూపు వారిని కాపాడును. ఎవరైతే దేవుని యొక్క బిడ్డలుగా విశ్వాసంలో బలపడుతూ దైవభక్తి కలిగి జీవిస్తారో వారిని చాలా చక్కగా కాపాడుతానంటున్నారు. ప్రతి దానిని, ప్రతి విషయాన్ని దేవుడు మనం గమనిస్తూ ఉంటారు. మంచి చేసినా, చెడు చేసినా, దేవునికి దూరముగా ఉన్నా, దగ్గరగా ఉన్నా, విశ్వాసంతో ఉన్నా, విశ్వాసంతో లేకుండా ఉన్నా కూడా ఈ లోకంలో మనం చేసే ప్రతి పనిని కూడా గమనిస్తూ ఉన్నటువంటి ఆ ప్రభు, ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలతో జీవించేటటువంటి ఆ ప్రభు అంటూ ఉన్నారు, ఎవరైతే భయభక్తులతో ప్రభుని బిడ్డలుగా జీవిస్తారో, దేవుని చెంతకు వస్తారో, దేవుని బిడ్డలుగా జీవిస్తారో వారిని చాలా చక్కగా కాపాడుతానంటున్నారు. అంతే. ఎందుకు అంటే ఈ లోకంలో పాపము చేయమని, చెడు చేయమని, దేవునికి వ్యతిరేకముగా జీవించమని దేవుడు మనల్ని సృష్టించలేదు ప్రియబిడ్డలారా. ఆయన ప్రేమను పొంది, ఆయన ప్రేమను మనందరము కూడా స్వీకరించి ఆ ప్రేమను 10 మందికి పంచమని, ఒక కథోలికుడిగా, ఒక దేవుని యొక్క బిడ్డగా, ఒక క్రైస్తవుడిగా మన విశ్వాసాన్ని 10 మందికి ప్రకటించమని ఆయన ఈ లోకంలో మనందరినీ కూడా సృష్టించారు. ఒక యంత్రముగా మనల్ని చేయలేదు, లేకపోతే మనల్ని బలవంతంగా ఆ పని చేయి, ఈ పని చేయి, దేవునికి వ్యతిరేకంగా మంచిగా జీవించమని మనల్ని బలవంతం చేయటం లేదు ప్రియబిడలారా. ప్రభు మనల్ని చెడుని ప్రోత్సహించమంటం లేదు ప్రియబిడల. కానీ మన బలహీనతల వలన మనం ఈ లోకంలో జీవించే జీవిత విధానాన్ని బట్టే మనం ముందుకు సాగుతూ ఉన్నాం. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, ఈ రోజున దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో మనం ఉద్భవించామా, లేక మన స్వార్థముతో మనము ఆ ప్రభునికి వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, ఈ రోజున నీవు క్షమాపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నావా, ద్వేషముతో జీవిస్తూ ఉన్నావా, నిజాయితీగా జీవిస్తూ ఉన్నావా, లేక మోసము చేస్తూ దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నావు? అది మన చేతుల్లో. అదే అంటున్నారు, నిప్పును నీళ్లను నీ చేతుల్లో ఉంచుతున్నా, మంచి చెడు నీ చేతుల్లో పెడుతున్నా, ఆ స్వేచ్ఛను నీకు ఇస్తూ ఉన్నా. ఆ స్వేచ్ఛను ఎవరైతే వినియోగించుకుంటారో, ఆ స్వేచ్ఛను ఎవరైతే ఉపయోగించుకుని దేవుని బిడ్డగా మలచుతారో ఈ లోకంలో వారు చాలా గొప్పగా నూరంతలుగా వర్ధిల్లుతారు. ప్రభువు మాత్రం ప్రతిదానిని గమనిస్తూ ఉన్నారు, మనం మంచి చేసినా చెడు చేసినా కూడా. కానీ
ఎవరైతే ఆ మంచి చేస్తూ దేవునికి దగ్గరవుతారో వారిని దీవిస్తారు. అదే ఈనాడు 2వ పట్టణంలో ఆ ప్రభుని యొక్క బిడ్డలుగా ఆ దైవ జ్ఞానం మనం ఎలా పొందగలుగుతాం, మంచి చెడు దేవుని బిడ్డలుగా జీవించటానికి అంటే అక్కడ ప్రభు చాలా చక్కగా మనందరికీ కూడా సెలవిస్తూ ఉన్నారు. ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని పొందుతారో, పవిత్రాత్మను అర్థము చేసుకుంటారో, పవిత్రాత్మ చేత నడిపింపబడతారో, పవిత్రాత్మ దీవెనలు, వరాలు, అనుగ్రహాలను పొందుతారో వారే దైవజ్ఞానంతో నింపబడతారు. ఎప్పుడైతే దైవజ్ఞానంతో మనం నింపబడ్డామో ఈ లోకంలో మనం మంచే చేస్తాం, దేవుని బిడ్డలుగా జీవిస్తాం. అదే అంటూ ఉన్నారు పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయంలో 9వ వచనములు అంటూ ఉన్నారు, ఎవడును ఎన్నడును కనినదియు వినినదియు ఎప్పటికైనను సంభవింపగలిగినది ఎవడును భావింపదగినదియు అగుదానిని మాత్రమే తనను ప్రేమించు వారికై దేవుడు సిద్ధపరచెను. కాబట్టి ఆ దైవజ్ఞానము, ఆ పవిత్రాత్మ ప్రేరణ చేత మనం నడిపింపబడాలి అంటే మన అనుదిన జీవితంలో మనకు కావాల్సినవి 2 ఒకటి ప్రార్థన, 2వది దేవునితో మంచి సంబంధం, అంటే దేవుని మీద ఆధారపడటం. ఎవరైతే ప్రార్థనాపూరితముగా దేవుని బిడ్డలుగా జీవిస్తారో, అది అంటున్నారు కనునదియు వినునదియు ఎవరికీ తెలియనటువంటి దానిని అక్కడ ప్రభు అంటూ ఉన్నారు 8వ వచనములో, ఈ లౌకిక పరిపాలనలకు ఎవరికిని ఈ జ్ఞానమును గూర్చి తెలియదు. ఈ లోకపరంగా మనం జీవించే వారికి ఆ దైవ జ్ఞానం గురించి, ఆ పవిత్రాత్మ ప్రేరణ యొక్క నడిపింపు అనేది అర్థము కాదు. ఎందుకు అంటే ఎవరైతే దేవుని యొక్క జ్ఞానములతో నింపబడతారో వారే ఆ దేవుని యొక్క బిడ్డలుగా ఎదుగుతారు. ఈ లోక విషయాలతో, ఈ లోక జ్ఞానముతో ఇదే గొప్ప అనుకుని జీవించే వారికి మనం ఈ లోకానికి సంబంధించిన వారమే కానీ దైవ జ్ఞానానికి మనం లోను కాము, దైవ జ్ఞానాన్ని మనం పొందలేం. అదే ప్రభు అంటున్నారు, అది వేరే వారికి అర్థం కాదు. మనం దేవుని బిడ్డలుగా జీవిస్తూ ప్రార్థనతో మనము అందరము కూడా ప్రార్థించుకుంటూ దేవుని మీద ఆధారపడితేనే దానిని మనం పొందగలుగుతాం. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఈ రోజున ప్రభుని యొక్క బిడ్డలుగా అదే సువిశేషంలో చక్కగా మనమందరము కూడా వింటూ ఉన్నాం. ఇక్కడ చాలా ప్రభు ఈనాడు చాలా మనందరికీ కూడా అంటూ ఉన్నారు, నరహత్య చేయరాదు, వ్యభిచరింపరాదు, ఎవరికి కూడా ఒట్టు పెట్టుకొనకూడదు. అదే విధముగా మీ భార్యను ఎవరైనా కూడా మనం విడునాడినప్పుడు ఆ విడాకుల సమస్యను గురించి కూడా పట్టించుకోకుండా దేవుని బిడ్డగా ఏమిటి అంటే తప్పు చేయటం కాదు. ఇక్కడ ఆ తప్పు చేయాలన్న ఉద్దేశం, ఆ తలంపు మన మనసులో వచ్చినా మనం తప్పు చేసినట్లే, దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించినట్టు. చాలాసార్లు ఈ లోకంలో మనం నేనేం చేయలేదు, కానీ ఆ తలంపు వచ్చినా కూడా అది మంచిది కాదు అంటున్నారు. ఇది కొంచెం కష్టమే మానవులుగా మన యొక్క జీవితాల్లో. కానీ మనం రోజు ఆ ప్రార్థనలో దేవునికి దగ్గరవ్వటం ద్వారా మనందరము కూడా చక్కగా జీవించగలరు. అందుకే ప్రభు అంటున్నారు, నేను ధర్మశాస్త్రాన్ని రద్దు చేయటం కాదు, దానిని నెరవేర్చటానికే వచ్చాను అంటున్నారు. ఈ లోకంలో మన భారతీయులుగా మన సాంప్రదాయ ప్రకారం మనందరికీ కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. ఈ ఆచారాలు, సాంప్రదాయాలను పాటించేటప్పుడు ఆ ఆచారాలు, సాంప్రదాయాలు మన ఎదుగుదలకు ఉపయోగపడాలి, కానీ మనం ఎదుటివారిని మోసం చేయటానికి కాదు. అందుకే ప్రభు అంటున్నారు, నేను ధర్మశాస్త్రాన్ని ఈ లోకం రద్దు చేయటానికి, దానిని నెరవేర్చటానికి వచ్చాను అంటున్నారు. కాబట్టి ఈ రోజున ప్రభుని యొక్క బిడ్డలుగా మన ఉద్దేశాలు, మన తలంపులన్నీ కూడా దేవునికి అర్పించదాం. బాహ్యముగా అయినా అంతరంగికమైన ఒకేలాగా మనం జీవిస్తూ ఆ ప్రభుని యొక్క బిడ్డలుగా మనందరము కూడా ముందుకు ప్రభు అంటున్నారు, ఆయన చిత్తము లేనిదే మన తల వెంట్రుక ఒక్కటి కూడా ఓడదు, లేక నల్లగా కానీ తెల్లగా కానీ మారదు. అంటే పరిపూర్తిగా దేవుని యొక్క చిత్తానికి మనం లోబడాలి, దేవునికి మనందరము కూడా శరణు కోరి వేడాలి. ప్రియబిడలారా, అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛను మనం స్వీకరించడం ద్వారా. అదే మన పాపములు రోజు రోజుకి చేస్తూ మన జీవితము భారం అవ్వటం కంటే కూడా మనందరము కూడా ఎదుటివానికి ఉపయోగపడే విధముగా మనం జీవించాలి. ప్రియబిడలారా, అందుకే ఒక వ్యక్తి రోజు కూడా, ఒక తండ్రి దేవాలయానికి వెళ్ళి చక్కగా ప్రార్థిస్తూ ఉంటాడు, కానీ ఇంటికి వచ్చి పిల్లల్ని ఇప్పుడు తిడుతూ ఉంటాడు, వేధిస్తూ ఉంటాడు, భార్యను కూడా బాధ పెడుతూ ఉంటాడు. ఒక రోజున వాళ్ళ చిన్న అబ్బాయి అడుగుతూ అంట, నాన్న ఇల్లు కూడా ఒక దేవాలయం లాంటిదే, దేవాలయానికి వెళ్ళి ప్రార్థించి వస్తే సరిపోదు అని చిన్న పిల్లవాడు తండ్రిని అడిగేసరికి
ఆ తండ్రి కనువిప్పు కలిగింది. ఆ తండ్రి అప్పుడు దాకా అనుకున్నాడు దేవాలయంకి వెళ్ళి మంచిగా ప్రార్థిస్తే సరిపోద్దని. కానీ ఇంటికి వచ్చి పిల్లల్ని కొడుతూ తిడుతూ భార్యని వేధిస్తూ ఉంటే అది మంచి జీవితం కాదు. కాబట్టి ఈరోజు నా ప్రభుని యొక్క బిడ్డలుగా మన జీవితాలను దేవునికి అర్పిస్తూ మనం ఏ విధముగా ఉన్నాం, ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో ప్రభుని యొక్క బిడ్డగా ముందుకు కొనసాగుదాం. ఆ దేవుని బిడ్డలుగా ధన్యులవుదాం. మనందరము కూడా ప్రభునికి మరింత దగ్గరై ఆయన ప్రేమలో బలపడదాం. అలాంటి భాగ్యాన్ని దయచేయమని ఆ ప్రభుని అడుగుదాం. మనందరము నిలువబడి విశ్వాస ప్రమాణాన్ని చేద్దాం. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. బిడ్డలారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో నుందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుదము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములు నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ స్వంత రూపంలో రూపొందించితివి. మానవుని చిత్రాచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారముతో ఉంచితివి. నీ సృష్టినంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నేను నిరతము స్తుతించినప్పుడు మేమును దూతల దళముతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయిచు నిన్ను ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయి నీవే.
కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతున్నాం. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమన్నంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా 14వ లియో జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమ్మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మనందరము నిలువబడి మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో జపించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము.
యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, నేను నా ఇంట ప్రవేశించక నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమున కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమునరారే ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే, చేకొనరారే లోకొనరారే, భక్తితో గైకొనరారే. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నా తృప్తి కలగ చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడి నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయనట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను విముస్తుతుందును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలిగొని ఉండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దేవుని తల్లికి వందనాలు, లూర్దు మాతకు చేచేలు, దేవుని తల్లికి వందనాలు, గుణదల మాతకు నీరా